request, don't just without clicking, please don't watch my videos. If you want to watch my videos, click the video, see it in full vertical screen. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ వీడియో నెంబర్ 48. లాస్ట్ వీడియోలో మనం జయసింహ వాళ్ళప్పుడు అని చూసాం కదండి. ఆయనకి పిల్లలు లేరు, సంతానం లేరని కూడా చూసాం. జయసింహ వాళ్ళప్పుడు తర్వాత వెంటనే మనకి రెండో జయసింహ వాళ్ళప్పుడు రాలేదు. జయసింహ వాళ్ళప్పుడు మనం చూసింది 641 to 73 వరకు. ఆయన 641 to 73 వరకు జయసింహ వాళ్ళప్పుడు, మొదటి జయసింహ వాళ్ళప్పుడు. ఆ తర్వాత వీళ్ళందరూ వచ్చారనమాట. ఇక్కడ జయసింహ వల్లభుడు తర్వాత ఇంద్రభట్టారకుడు అని ఆయన 7 రోజులు మాత్రమే పాలించాడు. ఒక్కోసారి ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. తూర్పు చాళుక్యుల రాజుల్లో 7 రోజులు మాత్రమే పాలించిన రాజు ఎవరు అంటారు, అడగచ్చు. అంటే బౌన్సర్స్ అంటే ఇలాగే వస్తాయి మనకి. బుక్కని మిస్ అవుతాం. సో వాస్ట్ సిలబస్ ఎక్కడి నుంచో క్వశ్చన్ తీసాడు అనుకుంటాం, ఉంటుంది టెక్స్ట్ బుక్స్లో, మనం మిస్ అవుతాం అనమాట. అంటే అక్కడ పాయింట్ ఉంది అన్న ఫీలింగ్ మనకు రాదు. సో 7 రోజులు రాజునే ఉంటారు, దానికి మళ్ళీ టెక్స్ట్ బుక్లో రాయడం ఎందుకు అన్న ఒక ఆలోచన ఉంటే క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో జయసింహ వల్లభుడు తర్వాత ఇంద్రభట్టారకుడు అనే రాజు, తూర్పు చాళుక్యుల రాజు 7 రోజులు మాత్రమే పరిపాలించాడు. తర్వాత రెండో విష్ణువర్ధనుడు వచ్చాడు 673 నుంచి. మేము చూసారుగా టైం. జయసింహ వల్లభుడు తర్వాత వచ్చింది ఇంద్రభట్టారకుడు 7 రోజులు పరిపాలించిన తర్వాత రెండో విష్ణువర్ధనుడు వస్తాడనమాట. ఈయన టైంలో జరిగిన ఈవెంట్ ఏంటంటే, అంటే మరీ ఈ ఒక్క మొక్క కోసం ఒక వీడియో చేయలేను కదండి, అవునా కదా? ఈ ఒక్క లైన్ కోసం ఒక వీడియో చేయలేను కదా. మరి ఈడేటర్ బోర్ కొట్టిచ్చేస్తున్నాడు. ఒక్కొక్క రాజు గురించి ఒక్కొక్క రాజు అంటే మరి ఈ ఒక్క పేరా పెట్టేసి ఒక వీడియో చేసేరేటి అనుకుంటారని కొంచెం ఈ 4 కలిపాను అనమాట. ఓకే, రెండో విష్ణువర్ధనుడు తెరాల శాసనం, తెరాల అతని 5వ రాజ్యం, అంటే సంథింగ్ 673 + 5 678, 5వ రాజ్య వర్షం బహుధాన్య న్యామ సంవత్సరంగా పేర్కొంటుందంట. అంటే బాగా దానాలు చేశారేమో ఆ సంవత్సరంలో. బహుధాన్య న్యామ సంవత్సరంగా. మర్చిపోయిన ఈ వీడియోలు చేస్తున్నప్పుడు ఉగాదండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బహుధాన్య నామ సంవత్సరంగా పేర్కొంటుంది ఈ తెరాల శాసనం, రెండవ విష్ణువర్ధనుడు. మనకి ఇలా ఉగాది రోజున ఇది నా బహుధాన్య నామ సంవత్సరంగా పేర్కొంటుంది. ఆ పర్టికులర్ 678 ఇయర్ని పేర్కొంటుంది. ఇతడు కుబ్జా విష్ణువర్ధనుడు పౌత్రుడని, రెండో విష్ణువర్ధనుడని, బహుధాన్య క్రీస్తు శకం 678లో వచ్చిందని లెక్కల వల్ల తెలుస్తుంది. ఓకే అండి, కాన్సెప్ట్ క్లియర్. రెండో విష్ణువర్ధనుడు. మనం ఈ రాజుల్ని ఈ క్రొనాలజీలో గుర్తుపెట్టుకోవడం కష్టం. ఎవడెటొస్తాడో ఎవడ మళ్ళీ జయసింహ వల్లభుడు అంటారు, మళ్ళీ తర్వాత విజయాదిత్యులు అంటారు, ఇక్కడ విష్ణువర్ధనుడు. రెండో విష్ణువర్ధనుడు అనడానికి క్లియర్గా ఏంటంటే, మొదటి విష్ణువర్ధనుడు ఎవరు? కుబ్జా విష్ణువర్ధనుడు. కుబ్జా విష్ణువర్ధనుడు తర్వాత వెంటనే జయసింహ వల్లభుడు. జయసింహ వల్లభుడు వెంటనే ఇతనే మనవడే కదా. ఎందుకంటే ఇంద్రభట్టారకుడు ఒక వారం రోజులే పరిపాలించాడు. పిల్లలు లేరు, కానీ వేరే వాళ్ళు ఎవరో కొడుకులు అయ్యి ఉంటారు, ఇంకా బంధువుల్లో ఎవరో ఉండుంటారు. జయసింహ వల్లభుడికి కుబ్జా విష్ణువర్ధనుడు కొడుక్కి పిల్లలు లేరు, దాంతో వేరే వాళ్ళు ఎవరో. సో ఈ రెండో విష్ణువర్ధనుడే కుబ్జా విష్ణువర్ధనుడు మనవడు అనమాట. స్ట్రైట్ అవే 673 కంటిన్యూషన్. సో ఇతను 675 5వ రాజ్య వర్షంలో ఈ తెరాల శాసనం ద్వారా బహుధాన్య సంవత్సరం, బహుధాన్య నామ సంవత్సరం, బహుధాన్య సంవత్సరంగా ఈ తెరాల శాసనం ద్వారా లెక్కల వల్ల తెలుస్తుందంట. సో అది రెండో విష్ణువర్ధనుడు, కుబ్జా విష్ణువర్ధనుడి మనవడు. ఆ తర్వాత మంగి యువరాజు వచ్చాడు. ఇతను ఎక్కువ టైమే పరిపాలించాడు, కానీ మరి ఇతని గురించి మనకు అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు ఈ టెక్స్ట్ బుక్లో. జస్ట్ వెరీ సైలెంట్ అనమాట, వెరీ సైలెంట్. స్ట్రైట్ అవే రెండో జయసింహ వల్లభుడు గురించి టాపిక్ వస్తుంది. సో మనకి ఇక్కడ అది కాన్సెప్ట్. ఇంద్రభట్టారకుడు 7 రోజులు, తర్వాత రెండో విష్ణువర్ధనుడు 678 తెరాల శాసనం, బహుధాన్య నామ సంవత్సరం. ఇప్పుడు జయసింహ వల్లభుడు 1 ఉన్నాడు కదా. 1 అంటే కుబ్జా విష్ణువర్ధన్ కొడుకు ఆ పల్లవులతో కొట్లాడి బోయ కొట్టాలని పెదమద్దాల శాసనంలో పెట్టినట్టు, ఉదయపురం నుంచి ఇచ్చినట్టు, ఉదయగిరి నుంచి ఇచ్చినట్టు జయసింహ వల్లభుడు ఈ బోయ కొట్టాలని జయించాడు కదా. అక్కడ చాళుక్య అధికారం బలపరిచే బాధ్యత వీరందరూ వహించవలసి వచ్చింది. వీరందరూ అంటే వీళ్ళందరూ అనమాట, ఈ పైన ఉన్న వాళ్ళందరూ కూడా, ఆయన జయించినవి వీళ్ళందరూ కూడా వహించాల్సి వచ్చింది బాధ్యత. సో ఆ బాధ్యత వహిస్తూ ఏం చేశారంటే, ఆ కార్యక్రమంలోనే బోయ బ్రాహ్మణులు ఉన్నారు కదండి. దండి చరిత్ర, దశకుమార చరిత్రలో బ్రాహ్మణులు ఈ బోయలతో కిరాతులతో కూర్చుని భోజనం చేస్తున్నారు, వాళ్ళతో కలిసి నివసిస్తున్నారని దశకుమార చరిత్ర, దండి యొక్క దశకుమార చరిత్రలో నిరసన వ్యక్తం చేస్తాడు కదా. ఆ బోయ బ్రాహ్మణులు ఈ ఋషి గోత్రాలను సనాతన సామాజిక వ్యవస్థలో వీరి స్థానాన్ని గుర్తించి కర్మరాష్ట్రం అంటే గుంటూరు పల్నాడు ఏరియా అగ్రహారాలు ఇచ్చినట్టు, ఎవరికి? ఈ బోయ బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చినట్టు రేయూరు, చందలూరు, కొండనాగూరు శాసనాల నుండి తెలుస్తుంది. సో ఈ లైనేజ్ ఎవరు? ఇంద్రభట్టారకుడు, రెండో విష్ణువర్ధనుడు, మంగి యువరాజు, తర్వాత రెండో జయసింహ వల్లభుడు 707 నుంచి 717 వరకు. వీళ్ళందరూ కూడా ఎక్కడైతే మొదటి జయసింహ వల్లభుడు బోయ కొట్టాలని జయించాడో, పెదమద్దాల శాసనం ఉదయపురం, ఉదయగిరిలో ఇవ్వడం, ఆ బోయ కొట్టాల గురించి ఏదైతే దండి అనే మహాకవి, పల్లవుల కొలువులో ఉన్న దండి మహాకవి దశకుమార చరిత్రలో ఆ బ్రాహ్మణుల గురించి వాళ్ళు ఈ కిరాతులు బోయలతో కూర్చుని భోజనం చేస్తున్నారు, వాళ్ళతో కలిసి నివసిస్తున్నారు అని నిరసన వ్యక్తం చేశాడో, ఆ బ్రాహ్మణుల గురించి, ఆ బ్రాహ్మణుల యొక్క బాధ్యత వీళ్ళందరూ
ఈ ఇంద్రభట్టారకుడు, రెండో విష్ణువర్ధనుడు, మంగి యువరాజు, రెండో జయసింహ వల్లభుడు తీసుకుని ఈ కర్మ రాష్ట్రంలో ఆ బ్రాహ్మణులకి ఈ రేయూరు, చందలూరు, కొండనాగు శాసనాల ప్రకారం వాళ్ళకి అగ్రహారాలు ఇచ్చారనమాట. అంటే వాళ్ళకి అగ్రహారాలు ఇచ్చినట్టు ఈ రేయూరు, చందలూరు, కొండనాగురు శాసనాల్లో ఉంది. ఈ పలానా రాజులందరూ కూడా తండ్రి చేసిన, తాత చేసిన, తండ్రో తాత బావయో ఏదో అవుతారు కదా. ఎందుకంటే జయసింహ వల్లభుడికి మరి వన్కి పిల్లలు లేరు కదా. సో ఆ మొదటి జయసింహ వల్లభుడు చేసిన ఆ బ్రాహ్మణులు, జయించిన బ్రాహ్మణుల బాధ్యత ఈ తరాల వాళ్ళు తీసుకుని అగ్రహారాలు ఇచ్చినట్లు రేయూరు, చందలూరు, కొండనాగురు శాసనాల నుండి తెలుస్తున్నది. ఇది మనం రెండో జయసింహ వల్లభుడి వీడియోలో నేర్చుకోవడం జరిగింది. ఇది మనకున్న ఇన్ఫర్మేషన్. ఎవరు? ఇంద్రభట్టారకుడు 7 రోజులు, రెండో విష్ణువర్ధనుడు అంటే కుబ్జా విష్ణువర్ధనుడి మనవడు 678వ సంవత్సరాన్ని బహుధాన్య నామ సంవత్సరంగా తేరాల శాసనం చెప్తుంది. ఆ టైంలో ఉన్నది ఎవరు? రెండో విష్ణువర్ధనుడు, కుబ్జా విష్ణువర్ధనుడి మనవడు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఈ 4 సెట్ ఆఫ్ కింగ్స్, ఇంద్రభట్టారకుడు, రెండో విష్ణువర్ధనుడు, మంగి యువరాజు, రెండో జయసింహ వల్లభుడు, వీళ్ళందరూ కూడా ఆ బోయకట్టాల్లో ఉన్న బ్రాహ్మణులను గౌరవించడం కోసం సనాతన సమాజ వ్యవస్థలో వారి స్థానాన్ని గుర్తించి ఈ కర్మరాష్ట్రంలో అగ్రహారాలు ఇచ్చినట్లు ఈ రేయూరు, చందలూరు, కొండనాగురు శాసనాలు చెప్తున్నాయి. సో ఇక్కడితో రెండో జయసింహ వల్లభుడి వీడియో క్లోజ్. నెక్స్ట్ వీడియో ఇంకొక రాజుతో వస్తా, లేదా ఇంకో 2 రాజులతో వస్తా.